ఆదివారం వచ్చిందంటే చాలు అందరు ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తే మేము మాత్రం ఏ సందలలో ఎంత దుమ్ముందో, ఫ్యాన్కి ఎంత జాలలు పట్టినాయి, గోడలకి ఎంత జాలలు పట్టినాయి అని పొద్దున్నే లేచి యుద్ధానికి పోయినట్టు సిద్ధమైపోతాం. ఫస్ట్ లేవగానే వంట అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి క్లీనింగ్ స్టార్ట్ చేసినాం అనుకోండి ఈవినింగ్ వరకు అదే అవుతూనే ఉంటుంది. మధ్యలో ఆపేసి వంట చేయాలంటే కష్టం అయిపోతుందని ఫస్టే వండి పెట్టేస్తాను. ఇంకా క్లీనింగ్ చేసే టైంలో మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేస్తారు. చాలా మంది హెల్ప్ చేయకుండా ఉంటారు, అంటే మీ మొగులని అంటలేను, కొంతమంది గురించి చెప్తున్నాను. ఇంకా ఈ క్లీనింగ్ చేసే టైంలో మొత్తం దుమ్ము ఉంటుంది కాబట్టి ఇంకా అత్తమ్మకి పిల్లల్ని ఇచ్చి బయటకి అయితే పంపించేసినాను. మళ్ళీ దుమ్ముల వాళ్ళు మొత్తం ఇరిటేట్ అవుతుంటారు. మీరు రోజు క్లీన్ చేసుకురా, ఇల్లేంది ఇంత డట్టిగా ఉందని అనుకోకండి. నేను రోజు క్లీన్ చేసుకుంటా, కాకపోతే ఖాళీ ఉన్నప్పుడు సండే అప్పుడు ఏంటంటే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. నాకు కడుపు నిండా అన్నం లేకున్నా పర్లేదు, కానీ ఇల్లు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మా ఆయనకు కూడా అంతే. ఇంకా నేను క్లీన్ చేసుకునే టైంలో మొత్తం మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేసిండు. ఇంకా మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా అత్తమ్మని కిందికి పంపిస్తే క్లీనింగ్ అంతా అయిపోయేదాకా అప్పటి వరకు మా అత్తమ్మ పిల్లల్ని తీసుకొని రాలేదు, కిందనే మంచిగా ఆడిపించింది. ఇంకా రాగానే వెల్లీలు పెట్టి వాళ్ళకైతే స్నానం చేయించేసింది. ఆ లోపు నేను ఇల్లు కూడా తుడిచేసినాను. ఇల్లు తుడిచేంతసేపు ఇంకా పిల్లలకు కూడా మా అత్తమ్మని తినిపించేసింది. ఇంకా మా ఆయనకు ఫుల్ ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినడని. ఆయన కూడా తినేసిండు. సరే నువ్వు తిని, నేను తర్వాత ఫ్రెష్ అప్ అయినాక తింటా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళందరికీ అన్నం వడ్డించేసిన. వాళ్ళు తినేసారు. తినేసే లోపు నేను ఏంటంటే తిన్న గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తోముకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు అప్పట్లో తినలేను, ఎందుకంటే స్నానం చేసుకున్నాకనే తింటా అన్నట్టు అంత క్లీనింగ్ చేసిన కాబట్టి ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మా అత్తమ్మ అయితే బీరకాయ కూర చేసింది. నాకు డైరెక్ట్ తినబుద్ధి కాదు కదా, పాపడాలు ఎంచుకొని ఇంకా తినేసి ఒరుగుదాం అనే లోపు మళ్ళీ బట్టలు ఉన్నాయని లేచి మళ్ళీ పోయినా. ఇక